నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వచ్చాయి. చోరీ కేసులో అరెస్ట్ అయిన ఏడుకొండలు చనిపోయాడు. అయితే పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు అతడి బంధువులు. 5 రోజులుగా పోలీస్ స్టేషన్లో ఉంచి హింసించారని చెబుతున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. దీనిపై కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి అరగంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయ్యా మీరు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పడం జరిగింది. మీరు పట్టుకున్నప్పుడు సజీవంగా ఉన్నాడు, మీరు పట్టుకున్నప్పుడు పరిగిస్తే పట్టుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. బట్టలన్నిటిని ఈడ్చి మీరు కొట్టినటువంటి ఆనవాళ్ళు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి గారు మేమందరం వీళ్ళు చూసొచ్చాం. ఇప్పుడు ఒంటి మీద గాయాలున్నాయి, వెనక్కి తిప్పి చూశాం, వీపు మీద గాయాలున్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే రకరకాలు చెప్పారు. అందుకే నేను వచ్చి ఆ కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మొత్తం వీడియోగ్రాఫింగ్ చేయించండి, ఉన్నటువంటి దాని మీద మొత్తం కూడా ఎక్కడా కూడా ఎక్స్పర్ట్స్ చేత ఎవరో ఒకరి చేత చేయించి, ఎందుకంటే ఇంత చేసినటువంటి వాడికి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాయం చేయడమో మార్చడం అనేటువంటిది పెద్ద పని కాదు. కాబట్టి ఇప్పటికే ఒక కథలు లేశారు. ఏమని లేరు, ఈ విధంగా అతను గడ్డి మందు తాగాడు, గడ్డి మందు తాగితే నోటుకుండా నొరగ కూడా వచ్చింది అన్నాడు. ఆ నొరగ ఛాయలు ఏమీ కనిపించడం లేదు. వైద్యుల్ని అడిగాం, మురళి అడిగాడు. మా మురళి గారు అడిగితే ఎక్కడా కూడా అటువంటి ఛాయలు కల్పించలేదు, తీసుకొచ్చినప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు అన్నారు. అంటే ఇప్పటికే మేము ఉన్నతాధికారులకి దీని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని మీరు వాళ్లకు సూచించారా, లేదు మీకు వాళ్లే సలహాలు ఇచ్చారా, ఉన్నతాధికారులు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేటువంటిది మాకు అర్థం కావడం లేదు. ఇదే జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు సాక్షాత్తు ఆధారాలు సహా సేకరించి ఒక మాజీ మంత్రిగా, మాజీ ప్రజాప్రతినిధిగా, మాజీ శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా మాకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం మేము మీడియా ముందు వచ్చి మాట్లాడేటప్పుడు దానికి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండాలి, ఆరోపణలు చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే సాయికృష్ణ హత్య చేశాం. సాయికృష్ణ లాకప్ డెత్ లో చంపేశారు. లాకప్ కేసులో హత్య చేసి కనీసం శవాన్ని కూడా మాయం చేసి ఈ రోజు అతని బూడిదనిగా మిగిల్చి ఆ బూడిదని ఇవ్వండి అని చెప్పి పాపం కన్న తల్లి వేడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానితో పాటు మరొక దురదృష్టమైనటువంటి సందర్భం ఏమంటే క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి, క్రాంతి కుమార్ అనేటువంటి వాడు అక్కడ నన్ను పోలీసులు చంపేస్తారు అని చెప్పి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు మేము అడిగేది ఆ కుటుంబానికి ఎవరు ఆ బాధ తీరుస్తారు. చాలా మంది మాట్లాడుతున్నారు, ఆ ఆడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి, నేను వినిపిస్తాను మీడియా ముందు. ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేసి మీరేదో జరిగిందేదో జరిగిపోయింది, మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, ఆర్థిక లావాదేవీలు ఏదన్నా ఉంటే పూర్తి చేస్తాం, ఆర్థికంగా మీ కుటుంబాన్ని ఆదుకుంటాం, జరిగిన తర్వాత ఆ బిడ్డలకు పెళ్లిళ్ళు